ఆ, ఏది ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి దానికి సంబంధించి ఉగ్ర కుట్రే, ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం, కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపింది పుల్వామా వైద్యుడంట. చూసుకో, పుల్వామా నుంచి వచ్చిండట వాడు ఆ బండి నడిపిండట. అసలు యాక్చువల్గా దొరికిపోతామనే ఉద్దేశంతో వీడు అది పేల్చేసిండు అనేటువంటి ఒకటి అంటుండ్రు, లేకపోతే హఠాత్తుగా అట్లా వెళ్ళిపోతుంటే అది దానంతటదే వెళ్ళిపోయిందని చెప్పేసి మరొక కథనం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఏంటంటే వీళ్ళు కావాలని చెప్పేసి మొత్తం ఉగ్రకుట్ర చేసిండ్రు. ఇక్కడ రకరకాల ప్రాంతాల్లో మొత్తం కూడా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఎన్ఐఏతో పాటు తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసు నిఘా విభాగాలన్నీ కూడా సోదాలు చేపట్టి ఈ ఉగ్రవాదులను పట్టుకున్నాయి. మేము కూడా దొరుకుతామనేటువంటి ఉద్దేశంతో ఈ లంగా కొడుకులు మొత్తం కూడా పేల్చేసిండ్రు అని చెప్పేసి ఒక కథనం మాత్రం చెప్తా ఉన్నారు పోలీస్ వర్గాలు. ఇక ఢిల్లీలో మార్చిని వద్ద వినిపిస్తున్న మృతుడు జుమ్మాన్ సోదరి నజ్మా. చూసుకో, అట్లున్నది పరిస్థితి. దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానం. హడావుడిగా బాంబును తరలిస్తుండగా జరిగినట్లుగా కూడా సంకేతాలు ఉన్నాయంట. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం. ఫరీదాబాద్లో దొరికినరు. అక్కడ ఎవరైతే ఈ కొడుకులు ఉన్నారో, ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు నిఘా వర్గాలు. దీంతో అక్కడ దొరికిందనేటువంటి సమాచారం రావడంతో మేము కూడా దొరుకుతానరా నాయన అని చెప్పేసి ఈ కొడుకులు ఇట్లా చేసిరట. 12కు పెరిగిన మృతుల సంఖ్య. ఇక విచారణ బాధ్యతలు ఎన్ఐఏకి అప్పగించిండ్రు. బాధ్యుల్ని వదిలేది లేదన్న అమిత్ షా. వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దేశ రాజధానిలో ఎక్కడ, ఎర్రకోట పక్కకు జరిగింది. ఎర్రకోట పక్కన ఉన్నటువంటి అక్కడ ఏది మెట్రో స్టేషన్ దగ్గర 6వ నెంబర్ దగ్గర జరిగింది. ఇది దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్రమూకలు ఉన్నట్లుగా బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకుంది. 13 ఏళ్ల విరామం తర్వాత, ఇప్పటి నుంచి గతంలో 13 ఏళ్లలో అసలు ఇటువంటి పేలుళ్ళు జరగలేదు.